అందరికీ నమస్కారం. కుంభరాశివారికి డిసెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. కుంభరాశివారి డిసెంబర్ 2024 నెలవారీ జాతకం. కుంభరాశివారికి గోచారరీత్యా డిసెంబర్ నెలలో సూర్యుడు మీ దశమ స్థానం నుండి ఏకాదశ స్థానానికి సంచారం చేయడం వలన మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ 6వ తేదీన కుజుడు వక్రీభవించడం వలన మీ అదృష్టంపై ప్రభావం చూపుతుంది. ద్వాదశ స్థానంలో శుక్రుడు సంచరించడం వలన ఆందోళన మరియు ఒత్తిడి పెరుగుతాయి. బుధుడు వక్రగతిలో ఉండటం వలన కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తుతాయి. చతుర్థ స్థానంలో గురుడు వక్రగతిలో ఉండటం వలన అడ్డంకులు, నిరాశలు ఎదురవుతాయి. ద్వితీయ స్థానంలో రాహువు సంచారం వలన ఖర్చులు పెరిగి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. అష్టమ స్థానంలో కేతువు సంచారం మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రథమ స్థానంలో శని సంచారం వలన మీరు గణనీయమైన పరీక్షా దశను ఎదుర్కొంటారు. జూన్ 2025 నుండి మీకు గొప్ప అదృష్టం కలిసివస్తుంది. కానీ అప్పటివరకు మీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ మరియు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కుంభరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే కుటుంబ విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన కాలం. కుటుంబ సభ్యులతో మధురమైన సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. గృహంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. వాటిని సున్నితంగా పరిష్కరించుకోవాలి. పెద్దల ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నించాలి. బంధువులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లల విద్య విషయంలో ఎక్కువ సమయం కేటాయించాలి. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం కొరవడే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మనోభావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారి అవసరాలను గుర్తించి సహాయం చేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. గృహంలో శాంతి వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నించాలి. కుంభరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ మాసంలో ఆర్థిక విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అనవసర ఖర్చులను పూర్తిగా నియంత్రించాలి. ద్వితీయ స్థానంలో రాహువు సంచారం వలన ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం మానుకోవాలి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అప్పులు చేయడం నుండి దూరంగా ఉండాలి. ఆర్థిక పత్రాలను జాగ్రత్తగా భద్రపరచాలి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి. ఆర్థిక ప్రణాళిక తయారు చేసుకోవాలి. అత్యవసర అవసరాల కోసం కొంత డబ్బును దాచి ఉంచాలి. బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించాలి. కుంభరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా ఈ నెల సవాళ్లతో కూడుకున్నది. పై అధికారులతో, సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించాలి. ఆఫీసులో అదనపు బాధ్యతలు స్వీకరించవలసి రావచ్చు. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి. వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుత ఉద్యోగంలో స్థిరంగా కొనసాగాలి. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. కార్యాలయంలో మీ పనితీరును మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఒత్తిడి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. కొత్త ప్రాజెక్టులను స్వీకరించే ముందు సమగ్రంగా ఆలోచించాలి. పనిలో పారదర్శకత పాటించాలి. వృత్తిపరమైన లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలి. పని సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. టీం వర్క్కు ప్రాధాన్యత ఇవ్వాలి. కార్యాలయంలో క్రమశిక్షణ పాటించాలి. కుంభరాశివారికి డిసెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే ఈ నెల జాగ్రత్తగా ముందుకు సాగవలసిన సమయం. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు లోతుగా పరిశీలించాలి. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించాలి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను వాయిదా వేయడం మంచిది. కస్టమర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. మార్కెట్ ధోరణులను నిశితంగా పరిశీలించాలి. వ్యాపార నిర్వహణలో పారదర్శకత పాటించాలి. సిబ్బందితో సామరస్యంగా వ్యవహరించాలి. స్టాక్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యాపార లావాదేవీలను క్రమబద్ధీకరించాలి. అధిక పెట్టుబడులతో కూడిన నిర్ణయాలను వాయిదా వేయాలి.
ప్రస్తుత వ్యాపారాన్ని స్థిరీకరించుకోవడంపై దృష్టి పెట్టాలి. క్వాలిటీ కంట్రోల్పై శ్రద్ధ పెట్టాలి. వ్యాపార ప్రతిష్టను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మార్కెటింగ్ వ్యూహాలను సమీక్షించాలి. కుంభరాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన మాసం. స్టాక్ మార్కెట్ పెట్టుబడులను తగ్గించుకోవడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడులను వాయిదా వేయాలి. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుండి దూరంగా ఉండాలి. బంగారం, వెండి పెట్టుబడులపై దృష్టి పెట్టవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కమోడిటీ ట్రేడింగ్ నుండి దూరంగా ఉండటం మంచిది. కుంభరాశివారి ప్రయాణం విషయానికి వస్తే ఈ మాసంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అత్యవసర ప్రయాణాలు చేయవలసి వస్తే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలను వాయిదా వేయాలి. వలస ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచాలి. ప్రయాణాల కోసం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. రాత్రి సమయంలో ప్రయాణాలు చేయడం మానుకోవాలి. ప్రయాణ సమయంలో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలకు బదులు సమీప ప్రయాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలను జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోవాలి. కుంభరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే జీవిత భాగస్వామితో సానుకూల సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించాలి. అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. భాగస్వామి అభిప్రాయాలను గౌరవించాలి. వైవాహిక జీవితంలో ప్రేమ అనుబంధం పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపాలి. భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెంపొందించుకోవాలి. ఏకాంత సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. భాగస్వామి కెరీర్ అభివృద్ధికి సహకరించాలి. వివాహేతర సంబంధాల నుండి దూరంగా ఉండాలి. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పరచుకోవడం మానుకోవాలి. వైవాహిక జీవితంలో నమ్మకం, విశ్వాసం పెంపొందించుకోవాలి. భాగస్వామి అవసరాలను గుర్తించి సహకరించాలి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం నెలకొల్పాలి. కుంభరాశివారికి ఈ నెల ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. రోజువారీ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా చేయాలి. నిద్ర సమయాన్ని క్రమబద్ధీకరించాలి. ఆరోగ్య పరీక్షలు నియమిత కాలంలో చేయించుకోవాలి. వైద్యుల సలహాలు పాటించాలి. మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవాలి. బయట ఆహారం తీసుకోవడం తగ్గించాలి. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఒత్తిడి కలిగించే పరిస్థితుల నుండి దూరంగా ఉండాలి. కంఠసంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరీక్షలకు సన్నద్ధం కావడానికి సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ఉన్నత విద్యా అవకాశాలను వెతకడం వాయిదా వేయాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు కష్టపడి చదవాలి. విదేశీ విద్య ప్రయత్నాలను వాయిదా వేయాలి. అధ్యయన సమయాన్ని పెంచాలి. గురువుల మార్గదర్శనం పాటించాలి. విద్యా రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉపాధ్యాయులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. సహవిద్యార్థులతో సహకారం పెంచుకోవాలి. అదనపు తరగతులకు హాజరు కావాలి. చదువుపై దృష్టి కేంద్రీకరించాలి. పరీక్షలకు సమగ్రంగా సిద్ధం కావాలి. విద్యా సంబంధిత లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలి. కుంభరాశివారు పాటించవలసిన పరిహారములు. క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు. అమావాస్య రోజున పితృదేవతలను ప్రార్థించడం ద్వారా వారి ఆశీస్సులు పొందవచ్చు. శివుని మరియు విష్ణువును ప్రార్థించడం ద్వారా ఆధ్యాత్మిక బలం పెంపొందించుకోవచ్చు. ప్రతి శనివారం శని దేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. శని జపం చేయడం ద్వారా శనిదోషం తగ్గుతుంది. శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగపోతాయి. అలాగే మానసిక శాంతి లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం దేవుని ప్రార్థన చేయాలి. అలాగే తులసి మొక్కను పూజించాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.